విద్రోహ కార్యకలాపాలను అరికట్టే క్రమంలో అసువులు బాసిన పోలీసుల త్యాగాలు మరువలేనివని వరంగల్ పోలీస్ కమిషనర్ నన్ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో కమిషనర్, హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, వరంగల్ మున్సిపల్ కమిషనర్, ఎన్పీడీసీఎల్, సీఎండీ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరయ్యారు. ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులతో పోరాడి అసువులు బాసిన అమరవీరుల పేర్లను స్మరించుకుంటూ వరంగల్ సిపి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రాణం కంటే విధి నిర్వహణ గొప్పదని చాటిన అమరుల త్యాగాలు చిరస్మరణీయమని వక్తలు కొనియాడారు. అమరవీరుల కుటుంబాలకు బాసటగా నిలుస్తామని ఎమ్మెల్యేలు చెప్పారు. ఈరోజు మనము పోలీస్ ఫ్లాగ్ డేని గుర్తించడానికి మన పోలీస్ డిపార్ట్మెంట్లో మార్టీఎస్ ఎవరైతే అయ్యారో వాళ్ళు చేసిన బలిదానాలని గుర్తించడానికి పోలీస్ ఫ్లాగ్ డేగా ఈ 21 అక్టోబర్ నాడు ఇప్పుడు అందరూ ఇక్కడ గ్యాదర్ అయినాము. సో దీనికి వెనుక మనం కొంచెం హిస్టరీ చూస్తే ఇది యాక్చువల్గా ఇంతకుముందు 1959 సంవత్సరంలోని 15,300 సముద్ర పటానికి పైన ఉన్న ప్లేస్ హాట్ స్ప్రింగ్స్ అని మన భారతదేశంలో లదాఖ్ యూనియన్ టెరిటరీలో ఉంది. సో అక్కడ 10 మంది మన పోలీస్ జవాన్లు, పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు ఉన్నారు, వేరే వేరే ర్యాంక్స్ వాళ్ళు. సో వాళ్ళు చైనీస్ ట్రూప్స్ తోటి అక్కడ అన్ఈక్వల్గా పోటీలోని హెవీలీ ఆర్మ్డ్ చైనీస్ ఎవరితో బలగాలు ఉన్నాయో ఈ 21 అక్టోబర్ నాడున మనం అందరూ కూడా గ్యాదర్ అయ్యింటాము. వాళ్ళకి శ్రద్ధాంజలి